I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి ఇక్కడ ఈ వీడియోలో పుష్ప 2 అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు వినే ఉంటారు. ఇక్కడ ఆయన నివసించేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, ముఖ్యమంత్రి పేరు తెలియదు, మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి తెలీదు, ప్రధానమంత్రి పేరు తెలీదు. ఈ విధంగా సినీ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి సెలబ్రిటీలు ఎందుకు తయారయ్యారంటే, వాస్తవంగా వీళ్ళకి ఒక్కొక్కరికి అరెకరమో లేకపోతే ఎకరాల్లో ఇళ్ళు, ఆ తర్వాత హెలికాప్టర్లతోటి సమానమైనటువంటి రేటు కలిగినటువంటి కార్లు, మరి భోగభాగ్యాలు అనుభవిస్తూ లగ్జరీ లైఫ్లో అనుభవిస్తూ ఉంటారు. ఈ డబ్బులన్నీ ఎక్కడి వీళ్ళకి ఒక వ్యక్తి, సర్వసాధారణమైనటువంటి వ్యక్తి, 500 రోజుకు కూలి చేసుకునేటటువంటి వ్యక్తి, నీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకు వెళ్ళడానికి ఆ రోజు కూలి పని మానుకొని ఈ 500 రూపాయలు ఇంకా ఒక 2000 రూపాయలు వేసుకొని 2500 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని ఈ వెట్టి చాకరీ చేసేటటువంటి వ్యక్తి మరి రెక్కల కష్టంతో, చెమటతోటి, రక్తంతో దారబోసి పనిచేస్తాడు. అదే విధంగా నీ సినిమాకు వచ్చినప్పుడు తొక్కిసలాట్లో ఆ సినిమా చూసి బయటకు వస్తాడు. ఎంత అభిమానంతో. వాస్తవంగా ఆ వ్యక్తి 2,500 సంపాదించడానికి వారం రోజులు పనిచేయాల్సి వస్తుంది. రక్తం పిండి ఈ డబ్బులన్నీ వెచ్చించి మీ సినిమాలు చూస్తుంటే ప్రజలు, పబ్లిక్ మీ సినిమాలు చూసి మిమ్మల్ని ఆదరిస్తుంటే మీరు భోగభాగ్యాలు అనుభవిస్తూ, లగ్జరీ లైఫ్లు అనుభవిస్తూ, కోట్లు, 100 కోట్లు, మరి 1000 కోట్లు సంపాదించుకుంటూ కన్ను మిన్ను ఆడకుండా కళ్ళుకు బైర్లు గమ్మి ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, ప్రధానమంత్రి ఎవరో తెలియదు, మీరు వచ్చినప్పుడు ఆ తొక్కిస్లాట్లో నిండు ప్రాణం బలైపోతే ఆ ప్రాణం విలువ మీకు వెలకట్టలేందుగా అవుతుంది. సరే, అక్కడ రేవతి అనే ఆమె ఆ సంధ్య థియేటర్ దగ్గర చనిపోయింది అనుకో, మరి మరుసటి రోజే ఈ అల్లు అర్జున్ ప్రకటిస్తాడు, ఒక 25 lakhs ఏమే ప్రకటిస్తున్నాము, ఆ తర్వాత వీళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము అంటాడు. ఆ రేవతి అనే ఆమె 30 years ఉండేవాన అక్కడే తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు మరి కిమ్స్ హాస్పిటల్లో మరి ఇప్పుడు కూడా కోమాలో ఉన్నాడు. ఈ కోమాలో ఉన్న తర్వాత నిన్నగాక మొన్న బులెటిన్ విడుదల చేశారు కిమ్స్ వైద్యులు, ఈయన బ్రెయిన్ డెడ్ అయింది, 2 or 3 daysలో మరణించే అవకాశాలు ఉన్నాయని. ఇది విని ఈ లోకంలో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి నెటిజన్స్ మొత్తం సోషల్ మీడియా కోడే కూస్తుంది. వాస్తవంగా మీరు సినిమాలు, హీరో కానీ, హీరోయిన్ కానీ, ఆ తర్వాత డైరెక్టర్ కానీ, నిర్మాత కానీ, సినీ పరిశ్రమ అంతా, పబ్లిక్, ప్రజలు మీ సినిమాలు చూసి ఆదరించకపోతే మీరు ఎక్కడి నుంచి సంపాదిస్తారు? ఈ లగ్జరీ లైఫ్లు ఏడ నుంచి వస్తాయి? మీకు ఈ హోదాలు ఏడ నుంచి వస్తాయి? ఎప్పుడైనా గమనించుకోండి, ప్రజలారా గమనించండి. ఈ సినీ యాక్టర్లు, కనీసం రాజకీయ నాయకుడు ఏమవుతాడు తెలుసా? ఎమ్మెల్యే నుంచి లేదా పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి దాకా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజల మీద బాగా నమ్మకం ఉంటారు. ఎందుకంటే ప్రజల విలువ తెలిసేళ్ళకి వీధికి పోతాడు ఓట్లు అడగడానికి, ఎలక్షన్ సమయంలో మీటింగులకి. ఏ కాలనీ వాళ్ళు ఎలా ఉంటారు, ఏ కులం వాళ్ళు ఎలా ఉంటారు, ఈ ప్రజల సమస్యలు ఏంది, ఆ ప్రజల సమస్యలు ఏంది, వీళ్ళ బాధలు ఏంది, అన్ని బాధలు తెలుసుకొని ఉంటాడు రాజకీయ నాయకుడు. వాడు ఎంతైనా సంపాదిని కూడా ఈ సినీ యాక్టర్లకు మరి భోగభాగ్యాలు, మరి ప్రజల వల్ల వచ్చేటటువంటి డబ్బుతోటి విపరీతంగా సంపాదించుకొని కన్ను మిన్ను ఆడకుండా, ముఖ్యమంత్రి పేరు తెలియకుండా, ప్రధానమంత్రి పేరు తెలియకుండా, సర్వసాధారణమైనటువంటి వ్యక్తికి ఏమవుతుందో గమనించలేని స్థితిలో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.